రాజకీయ ఎఫిలియేషన్ పక్కన పెడితే నారా లోకేష్ రాముడు మంచి బాలుళ్ళు అంటాడు. బాధ్యతాయుతంగా తన తండ్రి చెప్పినటువంటి పనులు చేసుకొస్తుంటారు. పబ్లిక్‌కి సొసైటీని మార్చాలన్నట్టు ఒక తపన ఉంది. తన నియోజకవర్గంలో ఓడిపోయి పారిపోలేదు. నిలబడి, కలబడి గెలిచాడు. నియోజకవర్గంలో ఓడిపోయాక పారిపోయిన వాళ్ళని అనేక మందిని చూసాం. బట్ ఆయన నిలబడ్డాడు. తట్టుకున్నాడు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. అయినా సరే అక్కడ పబ్లిక్‌ని మెప్పించి గెలిచాడు మళ్ళీ. అది గ్రేట్. అట్లాగే ఇప్పుడు నైతిక విద్య వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మన ప్రవచనకర్తతో కూర్చోబెట్టి దీని మీద విద్యా సంస్థల్లో మార్పులకు సంబంధించినటువంటి ఆలోచనలు ఒక పక్కనైతే, తాజాగా ఒక బాధ్యతాయుతమైన మాట చెప్పుకొచ్చారు. సొసైటీని ఊరికినే సొల్లుపన్యాసాలు కాకుండా ఒక సిస్టమ్. తను బ్రాహ్మణులకి మ్యారేజీ అప్పుడు ఎంబీఏ ఫస్ట్ ఇయర్ టైంలోనే జరిగిపోయింది. ఆ టైంలో ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి అమెరికాలోనే ఉన్నారు. తను స్టాన్ఫోర్డ్‌లో ఎంబీఏ చేశారు. ఇద్దరం ఒకళ్ళకొకళ్ళం పంచుకునేవాళ్ళం పని. ఆడ పని, మగ పని అని లేదు. ఇల్లు ఊడవడం దగ్గర నుంచి అంటు తోముకునేదాకా ఒకళ్ళకొకళ్ళం అందుకునేవాళ్ళం. ఇది ఆడ పని అని, మగ పని అని, లేకపోతే చీర కడతావా, గాజులు ఏస్తావా అంటూ ఆడవాళ్ళని అవమానించడం కరెక్ట్ కాదని ఒక చక్కటి బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మెయిన్ విద్యా వ్యవస్థలో కూడా ఈ నైతిక విద్య బ్రతకడానికి అవసరమైన విద్యను అందించాలన్నటువంటి ఒక సంకల్పం ఉంది. దానికి అనుగుణంగా సక్సెస్ కావాలంటే వెరీ సింపుల్. రోజు కూడా ఒక పీరియడ్, కనీసం ఒక అరగంట ఖచ్చితంగా నైతిక విద్యా బోధన ఉండాలి. దాంతోపాటు దానికి మార్కులేయాలి. మార్కులేయకపోతే పిల్లలు అది చదవరు, చదవకపోతే బుర్రలోకి రాదు. అదొక్కటి ఆలోచించి చేయగలిగితే జీవితంలో ఈయన పేరు స్థిరంగా నిలబడమే కాకుండా దేశవ్యాప్తంగా లోకేష్‌ని ఆదర్శంగా తీసుకుంటారు.